వీక్షించడానికి వచ్చిన జనాలకు విజ్ఞప్తి. అమ్మ, అక్క, చెల్లి, పెళ్ళాం పదాలు యూజ్ చేయకుండా తెలుగులో ఉన్న అన్ని బూతులు ఈ వీడియోలో వాడడం జరిగింది. అయినా కూడా వినాలనుకునే వాళ్ళు ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, వినకూడదు అనుకునే వాళ్ళు ఇక్కడితో ఆపేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక అద్భుతమైన వ్యక్తి గురించి మాట్లాడకపోతున్నాం. ఆడెవడంటే వాడు కామెడీ చేస్తే మంచిగా ఉన్న వాళ్ళు కూడా మూర్చొచ్చి పడిపోతారు. వాడు మోటివేషన్ వీడియోస్ చేస్తే రాజమౌళి లాంటి కూడా మెహర్ రమేష్ లాంటి సినిమాలు తీస్తాడు. ఆడు సెంటిమెంట్ వీడియోస్ కానీ తీశారనుకో పడి 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 నవ్వుతారు. ఫైనల్ గా వాడి అవతారం కానీ చూశారనుకో అంతే, ఇంక నువ్వు సావే నీకు. ఆ రేంజ్ లో ఉంటాయన్నమాట వాడి వీడియోస్. వాడి బాధ ఏందో చూద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. మనోడి ప్రేమ సందేశం చూద్దాం. లవ్వా పేరెంట్స్ అంటే నేను లవ్వనే అంట. కామాతురాణం న భయం న లజ్జ. చర్మంతో కళ్ళు మూసుకుపోయిన వ్యధవకి సిగ్గు, లజ్జ, భయం, భక్తి ఏమీ ఉండదు. ఒక నిబ్బి ప్రేమ గురించి అమ్మా బాబుని వదిలి మింగు, పాపని పడేసి పగల మింగు అని సలహాలు ఇస్తున్నాడు భయ్యాడు. ఇది యూనివర్సల్ నిబ్బి స్టోరీ అనమాట. ఇది ప్రతి ఒక్కరికి ఒకేలాగా ఉంటుంది. పాయింట్ 1, నిబ్బి ఈ ఏజ్లో లేచిపోతే ముష్టెత్తుకొని బతకాలి. పాయింట్ 2, ఈ ముష్టెత్తుకునే బతుకు నాకెందుకు అని చెప్పి ఆ నిబ్బి ఇంటికి వెళ్ళిపోతుంది. అప్పుడు 90s కిడ్ అయినటువంటి ఒక బకరా భావగానికి ఇచ్చి పెళ్లి చేస్తారు. దాని లైఫ్ హ్యాపీ. పాయింట్ 3 ఏంటంటే ఈడు జీవితాంతం కూల్ చేసుకొని బతికేయాలి. అరే ఆరణ చెయ్యే, నీకు సలహారా. ఇప్పుడిప్పుడే ఊరుతోంది కాబట్టి నీకు ప్రేమే గొప్ప పేరెంట్స్ కంటే అని కథలు పడుతున్నావు. కానీ ఒకసారి అది తోడేయడం స్టార్ట్ అయిన తర్వాత నీకు తెలుస్తుందిరా, ఇదే అసలు బోచుకు కూడా పనికిరాదు. మనకి నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుందో అప్పుడు తెలుస్తుంది. నీది మొత్తం తోడేసిన తర్వాత తెలుస్తుంది. నేను డబ్బు గురించి మాట్లాడట్లేదు రే. సో వీడు ఆర్ఎన్ అజయ్ అని కాకుండా నిబ్బా అజయ్ అని పెట్టుకుంటే చాలా బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే వీడి ఆలోచనలు, వీడి ప్రవర్తన మొత్తం నిబ్బాగానికంటే దారుణంగా ఉన్నాయి. ఫ్యూచర్లో వీడియో రిగ్రెట్ అవుతాడు. మనోడు రచించి దర్శకత్వం వహించిన మన షార్ట్ వీడియోస్ చూద్దామా ఇప్పుడు? ప్రస్తుతానికి ఉంచు. ఏమైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయి. అమ్మ గురించి నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటా. ఇక నుంచి నీకు అన్నీ వీడే. తను బాగా చూసుకోరా. వాడి దగ్గర ₹1 కూడా డబ్బు లేదు, కానీ వాడితో ఒక అమ్మాయిని పంపించేస్తున్నాడు చూడు. వారాన్ని బాబా. అదే కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలంటే యాడ జాగ్రత్తగా చూసుకుంటారా? వాడి దగ్గర డబ్బులు లేదు, బొచ్చు లేదు, ఏమీ లేదు. ఎడ చూసుకుంటాడు వాడు? పక్కోడొచ్చిన డబ్బుడు కూడా కాపాడుకోలేని ఒకడికి ఇంకోడు ఒక పాపను పక్కించి పంపించినట్టుడు. బా, ఏమి స్టోరీ రైటింగ్ రాని కొత్త. ఇక్కడే ఉండండి. వాడు పెద్ద దొంగమ్మా. అది కాదురా నిబ్బాజయ్య, ఇది స్టోరీలో లేదురా. పెద్ద వ్యధలాగా ఉంది. వాడికి డబ్బులు లేవు. వాడు ఏదైనా ఇస్తే జాగ్రత్తగా చూసుకోలేడు. వాడు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియదు. అలాంటి నిబ్బాగాడికి వాళ్ళ పేరెంట్స్ ఒక నిబ్బినిచ్చి పెళ్లి చేస్తారంటవా? దానికి నువ్వు వాళ్ళ పేరెంట్స్ మీద యుద్ధం చేస్తున్నావు. నీ ఎర్రిప్పు. మా వారితో మాట్లాడుతా, వాళ్ళిద్దరి పెళ్లి నేను జరిపిస్తా. ఈ తల్లి బాధను అర్థం చేసుకోవయ్యా. వాళ్ళకి ప్రేమన్నా నేనన్నా నమ్మకం ఎక్కువ. ఆ నమ్మకంతోనే వస్తారు. వచ్చిన తర్వాత మీరు మీ వారు తప్ప ఏ ఒక్కరు ఉండకూడదు. ఈ పిచ్చుకుంటాడంట పవన్ కళ్యాణ్తో సినిమా తీయాలంట. అరే ఏమన్నా ఉందారా? వాళ్ళు జస్ట్ ఒక్క కేసురా, కిడ్నాప్ కేసు నీ మీద పెట్టినా, నీ ఫ్రెండ్ గారి మీద పెట్టినా, పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి కుక్కను కొట్టినట్టు కొడతారా. అప్పుడు నీ పరిస్థితి ఎట్టుంటుంది తెలుసా? సామే పెద్ద మనసు చేసి శిక్ష కొంచెం తగ్గించండి సార్. సామే ముష్టతో అరుస్తావు ఎందుకో. కుష్టోళ్ళు ఆ చేతులు అసహ్యం. స్టూడెంట్ పవర్ చూపిస్తా అంటున్నావు కదా. ఒక లాటిన్ గొద్దు నుంచి చెక్కితే నోట్లో నుంచి వస్తుంది పూగా. స్టోరీ రాసేటప్పుడు కన్విన్సింగ్గా ఉండాలి. నీ ఎలివేషన్స్ కోసం, నీ వాకింగ్ స్టైల్ కోసం వీడియోస్ తీసేయకూడదు. 20 లక్షల మంది గొర్రెలు ఉన్నారని చెప్పి ఏదో పడితే అది చూపించద్దురా. ఆ 20 లక్షల గొర్రెల వల్ల మాకు కూడా కనపడతారు ఈ వీడియోస్. వీడు ఏదైనా సరే ఒక స్పెషల్ డేకి ఏదో ఒక వీడియో వదిలేయాలి, దాన్ని ట్రెండింగ్ లేక్ తీసుకురావాలి అనేది వీడి యొక్క ప్లాన్ అనమాట. దానికోసం ఏ చెత్త అయినా వాగేస్తాడు. వీడి చెత్త చూడండి ఒకసారి. మరి నువ్వు అనుకున్న స్వాతంత్రం రావాలంటే ఒక సామాన్యుడు
సరిగ్గా ఆలోచించి ఓటేసినప్పుడు. ఈ పిచ్చుకుంట్లోడు దేశంలోని జనాలు ఆలోచించి ఓటు వేయాలని చెప్పి సలహాలు ఇస్తున్నాడు. ఆ జనాలే కానీ అంత బాగా ఆలోచించి ఉంటే నీకు 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఎట్టారా వస్తారు? ఇప్పటిదాకా మనం డిస్కస్ చేశాం కదరా అద్భుతమైన కథ. నువ్వు ఆలోచించకుండా ఒక అద్భుతమైన కథని జనాల మధ్యలోకి వదిలి మింగి ఒక రేంజ్లో వ్యూస్ కొడుతున్నావు కదా. అందరూ అట్టంటులేరా, ఎవడు ఏమి ఆలోచించడో. అలా ఆలోచిస్తే మీలాంటి వాళ్ళు పైకి రాలేరు. మొన్న జగన్ అన్నకు పడిన 40% ఓట్లు కూడా ఇలా ఆలోచించకుండా వేసిన వాళ్ళదే. అంటే నీ సబ్స్క్రైబర్స్ చాలామంది ఓట్లు వేసినట్టున్నారు. అదన్నమాట మ్యాటర్. ఇప్పుడు మనోడి సెంటిమెంట్ వీడియోస్ చూద్దాం. అందంగా రెడీ అవ్వాలని ప్రతి అమ్మాయికి ఉంటుంది. మరి ఇలాంటి వాళ్ళకి ఉంటుందా? ఒకవేళ ఉంటే ఆ చిన్న కోరికను మనం నెరవేరుద్దాం. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయకపోవడం మంచిదే, కానీ ఒక అడుక్కునే అమ్మాయిని అందం కావాలా అంటే అన్నమే కావాలంటది. కానీ మనోడు అందాన్ని ఇచ్చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాడు. ఇది ఫేక్ వీడియో అనమాట. ఆ అమ్మాయి అడుక్కు తినే అమ్మాయి కాదు. ఆ యొక్క అకాడమీ వాళ్ళే ఒక అమ్మాయిని సెట్ చేసి మేము అడుక్కునే వాళ్ళనే ఎంత అందంగా చేసాం, ఇంకా మిమ్మల్ని ఇంకెంత అందంగా చేస్తాము, లేకపోతే మీకు ఇంతకంటే ఎక్కువగా మేము ఎలా నేర్పిస్తాము అని వాళ్ళ యొక్క కంటెంట్ అనమాట అది. సో మనోడు దాన్ని బాగా ప్రమోట్ చేస్తున్నాడు. వీడి ప్రమోషన్ కోసం ఒక పెయిడ్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి జనాల మధ్యలో పంపించి మనోడు ఒక రేంజ్లో సింపతి గెయిన్ చేస్తున్నాడు అనమాట. అరే ఇంతకుముందే చెప్పావు కదా, ఆలోచించి ఓటు వేయాలని. ఆలోచించి జ్ఞానం ఉంటే నీకు వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఎందుకు అవుతారు? కింద కామెంట్స్లో నా సూపర్గా చేసావన్నా అని చెప్పి గొర్రెలాగా ఎందుకు బిహేవ్ చేస్తారు? ఇంకా మెయిన్ టాపిక్ వీడియో యొక్క అవతారం అయ్యా. మీ అందరికీ ఒకటి చూపించారు. ఇంతకు మించి భరించడం నా వల్ల కాదు. ఊహిస్తేనే భయంకరంగా ఇప్పుడు ఏదైనా శ్రీకృష్ణుడు, రాముడు లాంటి వేషాలు వేయాలన్నా, హనుమంతుడు, భీముడు లాంటి వేషాలు వేయాలన్నా మన తెలుగులో చాలా ఆలోచిస్తారు. ఎందుకంటే మనం బుగ్గగలం అయిపోతామని చెప్పి చాలామంది అసలు అటువంటి వేషాలు కూడా వేయరనమాట. నాగార్జున, కృష్ణార్జున సినిమాలో, గోపాల లాంటి మూవీస్లో మన పవన్ కళ్యాణ్ ఈ వేషాలు లేకుండా ట్రెండీగా ఉండడానికి ట్రై చేసి నార్మల్గా ముగించేశారనమాట. ఎందుకంటే ఈ అవతారం వేయడం చాలా కష్టము, అది అందరికీ సూట్ అవ్వదు. కానీ మనోడు మాకు పట్టింపు లేదు, మేము జనాల్ని ఎరిపప్పలు చేద్దామని చెప్పి ఒక రేంజ్లో వీడు కృష్ణుడి వేషం వేసేసాడు భయ్య. నువ్వు ఆ కృష్ణుడి వేషంలో ఎలా ఉన్నావంటే నీ కృష్ణుడిలాగా ఉన్నావురా. కృష్ణుడి హైట్ ఏంది, ఆ యొక్క అవతారం ఏంది, ఎంత బాగుంటుంది. నువ్వు ఒక పిల్ల నగరాన్ని పట్టేసుకొని ఒక నెమలికని పెట్టేసి నేను శ్రీకృష్ణుడు అని చెప్పి ఎర్రేషాలు ఏదిరా. ఎవరైనా సరే ఒక 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఇలా ఉంటే ఇలా కంటెంట్ బాగుంది, ఓకే చూడొచ్చు, కొంచెం క్రింజ్ ఉన్నా పర్లేదు అనేలాగే ఉంటాయి. కానీ నువ్వు చేసే ప్రతి వీడియో క్రింజారా అయ్యా, ప్రతి వీడియో క్రింజు. నీ హైట్ ఏంది, నీ ఎక్స్ప్రెషన్స్ ఏంది, నీకు శ్రీకృష్ణుడి అవతారం సెట్ అవుతుందని ఎట్టారా అనుకున్నావు? సో అది మ్యాటర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.